ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షులు జి భానుమూర్తి డిమాండ్ చేశారు. నగర ఆటో డ్రైవర్స్ యూనియన్ మహాసభ శనివారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. డీజిల్, పెట్రోల్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు ఇబ్బందిగా మారిన జీవోలను రద్దు చేయాలని సూచించారు. ప్రియమైన పత్రికా ప్రతినిధులకి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు జి భానుమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ. మంగా శ్రీనివాస్ గారు, ఆటో సంఘం రాష్ట్ర నాయకులు మలయాద్రి గారు, కుమార్ గారు, రామప్రసాద్ గారు, మిత్రులారా, సోదరులారా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అది ఆటో అండ్ మోటార్ కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వాహన మిత్ర గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 894 గజెట్ నోటిఫికేషన్ ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన జీవో నెంబరు 2131 రద్దు చేస్తా ఉన్నారు. భారీగా పెంచినటువంటి డీజిల్, పెట్రోలు, వంట గ్యాసు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తగ్గిస్తామన్నారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచింది. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. సరికదా ఇవాళ ఆటో మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము. కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి రిటైర్ అయితే 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. మనం 365 రోజులు జీవిత కాలం ప్రజలకి రాత్రి పగలు ఎండ వాన చలికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో, కామన్ రోడ్లలో ఆటో డ్రైవర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఇవాళ వయసు మళ్ళీ మంచాన పడిన వారికి దిక్కు లేదు. అనారోగ్యం వచ్చి మంచాన పడిన వాళ్ళు ఆదుకునే వాడు లేడు. మరణిస్తే వారి కుటుంబం రోడ్డు పడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు ఇమ్మని ఆటో అండ్ మోటార్ కార్మికులు కోరుతా ఉంటే వేరే సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. ఈ స్పందించట్లేదు కాబట్టి పోయిన నెల 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా కార్యక్రమం చేసాం. అయినా ప్రభుత్వానికి శరణం లేదు. ఎప్పటికైనా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆటో అండ్ మోటార్ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తే సరే, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆంధ్ర మొత్తం 66,03,221 మంది ఆటో డ్రైవర్లు మారుమూల గ్రామం నుంచి పట్టణ ప్రాంతాలకి, అదేవిధంగా సిటీలోకి ప్రయాణికులు చేరవేస్తా ఉన్నారు. 69,742 కార్లు, అలాగే 2,54,089 వాహన వ్యాన్లు వీటి ద్వారా ప్రజల్ని గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రభుత్వానికి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తా ఉన్నారు. ఈ పన్నుల్లో 10% నిధులు ఆటో డ్రైవర్లకు కేటాయించి డ్రైవర్ల నుంచి నామాంత ఫీజు వసూలు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఎలాగైతే సంక్షేమ బోర్డు పెట్టారో అదే పద్ధతుల్లో
ఆటో మోటార్ కార్మికులకు కూడా ఒక పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన ఒక సంక్షేమ బోర్డు పెట్టమని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, డీజిల్ పెట్రోల్ ధరల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టి అన్ని వస్తువులకి 8%, 10% జిఎస్టి పన్ను ఇస్తే పెట్రోల్ డీజిల్ ధరల మీద 28% పన్నులు వడ్డించి 26 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. వసూలు చేసినటువంటి పన్నుల నుంచి డ్రైవర్లకు ఏమాత్రం కూడా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఈ డీజిల్ పెట్రోల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30% తగ్గించాలని, డీజిల్ పెట్రోల్ ధరల మీద వేసినటువంటి వ్యాట్ సెస్ పన్నులు రద్దు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తా ఉన్నారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఒక హామీ అమలు చేయకుండా ఇవాళ ఆటో మోటార్ కార్మికుల పేకలకి ఉరుతాలు వేసే పద్ధతుల్లో 1998 మోటార్ యాక్ట్ చట్టంలో సిఆర్పిసిని సవరించి ఇవాళ 2023 నూతన మోటార్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ నూతన మోటార్ యాక్ట్ చట్టం వల్ల ఇవాళ ఓటర్ నుంచి కార్లు, ఆటో డ్రైవర్లు అందరికీ అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఎవరైనా 18 సంవత్సరాల వయసు కలిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ చనిపోయినటువంటి దానికి కారణమైన డ్రైవర్ ని 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా కట్టాలని ఇందులో అమెండ్మెంట్ చేశారు. ఇది డ్రైవర్లకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలని